హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను చూపించే ప్లేసు కాశీలోని ఒరిజినల్ శ్రీ కాశీ విశ్వనాథ టెంపుల్ లాగా సేమ్ స్పిరిచువల్ వైబ్, సేమ్ ఆర్కిటెక్చర్ ఫీల్ తో ఉన్న ఒక మ్యాసివ్ టెంపుల్. అది కూడా బనారస్ హిందూ యూనివర్సిటీ క్యాంపస్ లోనే ఉంది. ఈ ప్లేస్ కి వచ్చినప్పుడు నాకు ఫస్ట్ షాక్, నెక్స్ట్ హ్యాపీనెస్ రెండు ఒకేసారి ఫీల్ అయ్యాను. సో ఫ్రెండ్స్, ఈ లాగ్ లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. హరహర మహాదేవ. వెల్కమ్ బ్యాక్ టు రేణుకా యూనివర్స్ ఫ్రెండ్స్. నేను మీ రేణుక. ఈసారి నా ప్రయాణం బనారస్ హిందూ యూనివర్సిటీలో ఉన్న శ్రీ కాశీ విశ్వనాథ టెంపుల్ కి. ఫ్రెండ్స్, ఫస్ట్ స్టాప్ దగ్గర దిగుతున్నప్పుడు నేను సింపుల్ గా యూనివర్సిటీ దగ్గర దిగుతున్నానేమో అని అనుకున్నా. కానీ అప్పుడే తెలిసింది ఏమిటంటే యూనివర్సిటీ క్యాంపస్ లోపల నేను ఒక కాశీ విశ్వనాథ టెంపుల్ ఉందని. అది వినిన వెంటనే మైండ్ లో ఒక పాజిటివ్ క్లిక్. మళ్ళా శివయ్య దర్శనం చేసుకోవాలని ఫుల్ హ్యాపీ మూడ్ తో ముందుకు వెళ్ళాను. ఫ్రెండ్స్, స్టార్టింగ్ ఆర్చ్ చూసారా? ఎగ్జాక్ట్లీ ఒరిజినల్ కాశీ విశ్వనాథుడి టెంపుల్ దగ్గర ఉన్న ఆర్చ్ లానే ఉంది. ఇది జస్ట్ కాపీ కాదు, ఒరిజినల్ ఐడియాలజీని రీక్రియేట్ చేసినట్లు క్లియర్ గా కనిపిస్తుంది. ఆర్కిటెక్చర్, డిజైన్ అన్నీ కూడా ఒరిజినల్ టెంపుల్ ని మెయింటైన్ చేసినట్లు ఫీల్ వస్తుంది. లాగ్ని నేను ఒక్కదానిని ఎక్స్పీరియన్స్ చేస్తే సరిపోదని, మీకు కూడా లైవ్లో ఉన్న ఫీలింగ్ రావాలని కంటిన్యూగా డివైడ్ అవ్వకుండా షూట్ చేస్తూ అప్లోడ్ చేస్తున్నా. సో ప్లీజ్ స్టే కనెక్టెడ్ టు అవర్ ఛానల్. యూనివర్సిటీ క్యాంపస్లో టెంపుల్ అంటే ఏదో చిన్నదే అనుకున్నాను ఫ్రెండ్స్, కానీ ఇక్కడ చూస్తే షాక్ అయిపోయా. టెంపుల్ చాలా మ్యాసివ్ సైజులో ఉంది. మా బస్సులో వచ్చిన వాళ్ళే ఉంటారనుకున్నా, కానీ ఇక్కడ భక్తులు చాలా మంది ఉన్నారు. మేబీ ఇందులో ఎక్కువ మంది స్టూడెంట్సే ఉండవచ్చు, ఎందుకంటే ఈ రోజు మండే క్లాసెస్ అయ్యాక అందరూ దర్శనం కోసం వచ్చినట్లు అనిపించింది. టెంపుల్ గోపురం చూసారా? ఆల్మోస్ట్ కాశీలోనే ఉన్న గోపురం లాగానే సేమ్ టు సేమ్ ఉంది. టెంపుల్ చుట్టూ ఉన్న గార్డెన్ ఏరియా, క్యాంపస్ ఎన్విరాన్మెంట్ అంతా చాలా ప్లెజెంట్ గా ఉంది. ఎక్కడ చూసినా గ్రీనరీ, నీట్ మెయింటెనెన్స్, పీస్ఫుల్ అట్మాస్ఫియర్. స్టూడెంట్స్ ఎక్కడ చూసినా కనిపిస్తున్నారు, దర్శనం చేసుకుని కూర్చుని రిలాక్స్ అవుతున్నట్లు, ఫ్రెష్ ఫీల్ కోసం టైం స్పెండ్ చేస్తున్నారు అనిపించింది. సరే ఫ్రెండ్స్, ఇంకా గార్డెన్ చూసింది చాలు, ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్ళిపోదాం. గ్రౌండ్ ఫ్లోర్ చూసాక నాకు ఫస్ట్ అనిపించింది స్వామివారు మేబీ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారేమో అని. కానీ ఫ్లోర్లో నడుచుకుంటూ వెళ్ళాక తెలిసింది ఏమిటంటే స్వామివారు గ్రౌండ్ ఫ్లోర్లోనే దర్శనం ఇస్తున్నారు. టెంపుల్ ఇంటీరియర్ అంతా వైట్ మార్బుల్ తోనే బిల్డ్ చేశారు. ఇంటీరియర్ అంతా క్లియర్ అండ్ బ్రైట్ గా డివైన్ గ్లోతో ఉంది. ఫ్రెండ్స్, ఇదిగోనండి దర్శనం కంప్లీట్ చేసుకుని భక్తులందరూ బయటకు వస్తున్నారు. ఇక్కడ ఒక స్పెషల్ హ్యాపీనెస్ ఏంటంటే వీడియో రికార్డింగ్ ఎలా ఉంది. యూజువల్లీ మనం వెళ్ళే మ్యాక్సిమం టెంపుల్స్ లో రికార్డింగ్ ఎలా ఉండదు, కానీ ఇక్కడ ఎలా ఉండడం వల్ల శ్రీ కాశీ విశ్వనాథ స్వామి వారి క్లోజ్ గా చూపించగలుగుతున్నా.
భక్తులందరూ అభిషేకం చేస్తున్నారు. ఆ జలాన్ని నెత్తి మీద వేసుకుంటున్నారు. ఇలాంటి మూమెంట్ని నేను ఒక్కదానినే ఎక్స్పీరియన్స్ చేయకూడదని మీకోసం ఈ లాగ్ని క్యాప్చర్ చేస్తున్నా. నేను కూడా స్వామివారి నమస్కారం చేసి మనసులో ఉన్న కోరికలు చెప్పుకొని నా చేతులతో అభిషేకం చేశాను. కాశీలో ఉన్న స్వామివారిని నా చేతులతో అభిషేకం చేయడం నాకు చాలా ఎమోషనల్గా, స్పిరిచువల్గా అనిపించింది. ఆ మూమెంట్తో నాకు ఫుల్ హ్యాపీగా అనిపించింది. స్వామివారిని చూపించిన తర్వాత నందిని చూపించకుండా వెళ్ళిపోతే ఎలా? ఇదిగోనంది నందీశ్వరుడు. ఇలా బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఉన్న శ్రీ కాశీ విశ్వనాథ టెంపుల్ లాగ్ కంప్లీట్ అయ్యింది. కానీ నా జర్నీ ఇక్కడితో ఆగిపోదు. ముందు ముందు లాగ్స్లో అయోధ్య రామ మందిర్ ఇంకా కాశీ చుట్టుపక్కల ఉన్న చాలా స్పిరిచువల్ ప్లేసెస్ మీ అందరికీ చూపించబోతున్నా. నాతో పాటు ఈ స్పిరిచువల్ జర్నీని మిస్ అవ్వకుండా ఉండాలంటే రేణుకా యూనివర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.